మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తా ప్రసారం చేసిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఎన్టీవీ ఛానల్ కు చెందిన 3 రిపోర్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. మరోవైపు ఎన్టీవీ న్యూస్ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. సర్వర్ రూమ్ ను పరిశీలించాలని పోలీసులు చెప్పడంతో సర్చ్ వారెంట్ లేకుండా లోపలికి వెళ్లనివ్వమని సిబ్బంది నిరసన తెలిపారు. దీంతో సీసీఎస్ పోలీసులు వెనుదిరిగారు. ప్రస్తుతం విధులు రెగ్యులర్ గా నిర్వహించేటువంటి ఆఫీసులోకి సీసీఎస్ పోలీసులు ఏకంగా లోపలికి వచ్చారు. ముందు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరినీ బలవంతంగా తోసి జర్నలిస్టుల అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. జర్నలిస్టులను అన్యాయంగా అరెస్టు చేశారంటూ డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. ఇక కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సైతం జర్నలిస్టుల అరెస్టును ఖండించారు. ఏం లేదన్న, అది ఒక రిక్వెస్ట్ అన్నాక జర్నలిస్ట్ మరి అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరం అన్న. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి అంత దట్స్ ఓకే అన్న. అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినాను ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చడం బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న పండుగ పూట ఇబ్బంది. అధికారుల మీద, రాజకీయ నాయకుల మీద, ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తాయి. ఎవరు కూడా దాన్ని సమర్థించము, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము. లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే. దాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే. అది ఏదో దాన్ని కూడా మనం ఆల్రెడీ ఖండించినాము. అయినా సరే ఇప్పుడు కమిటీ ద్వారా కమిటీ వేసారు, గవర్నమెంట్ కమిటీ వేసింది. కానీ కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎంక్వైరీ చేయండి. ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి, ఎంక్వైరీ చేయండి. నిజాలేంది అబద్ధాలేంది ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి. సిట్ అధికారులు ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళ పిలిచి ఎంక్వైరీ చేయండి. కానీ రాత్రి పూట 11:30కు 12 గంటలకు 1 గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది. ప్రస్తుతం విధులు రెగ్యులర్ గా ఎన్టీవీ రిపోర్టర్లు అరెస్ట్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఈసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళలపై విమర్శ కానీ దుష్ప్రచారం కానీ నేరమంటూ పేర్కొన్నారు. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ఆందోళనకరమని, వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్టను నాశనం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు సిపి సజ్జనార్. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుందన్నారు. ముందు నడుస్తున్న మహిళలను కించపరచడం దేశానికే నష్టమంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మహిళలపై అవమానం, వివక్ష, చరిత్ర హననం ఇక సహించబోమంటూ హెచ్చరించారు. ప్రజా జీవితంలో విమర్శలు సహజమేనని, కానీ మహిళలపై వ్యక్తిగత దాడులు, చరిత్ర హననం, అసభ్య వ్యాఖ్యలు విమర్శలు కావని, అవి క్రూరత్వం అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ గృహిణి అయిన మహిళ గౌరవం అపరిమితమన్నారు. టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్తా కథనాల పేరుతో మహిళలపై దూషణలు అసహ్యకరమన్నారు. ఇవాళ ప్రతి పనిలో మహిళలు ముందు వరుసలో ఉండి నాయకత్వం వహిస్తున్నారని గుర్తు చేసుకున్నారు.